ఎప్పుడో చంద్రముఖి సినిమాలో చూసా ఈ పోస్టర్లన్నీ. కేరళ ఒక అద్భుతం. అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్తే తప్పకుండా చేయాల్సిన పనులు. కేరళకి వెళ్ళినప్పుడు ఈ వ్యూ మాత్రం మిస్ అవ్వకండి. కేరళలో మూలికలతో కలిపిన నీళ్ళు మాత్రమే తాగుతారు. ఎల్లారి వరకం సుఖమేను నాన్ వేను నీ భక్షమానం కాచా. ఏంట్రా వీడు మలయాళం మాట్లాడతాం కదా, వచ్చింది కేరళ కదా, సో 2-3 ముక్కలు నేర్చుకొని వెళ్ళాలి కాబట్టి ఇవైతే నేర్చుకున్నాను అనమాట. సో మనం ఎందుకు కేరళకి వెళ్ళాం, అక్కడ ఎలా ఉంది, అక్కడ ఏం పరిస్థితి, సో మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తిరుపతి నుంచి తిరువనంతపురంకి డైలీ 3 ట్రైన్స్ అయితే ఉంటాయి. సో మనం ఏ ట్రైన్ అయినా వెళ్ళచ్చు. తిరుపతి నుంచి తిరువనంతపురంకి 17 అవర్స్ జర్నీ. సో మన జర్నీలో అయితే ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. కేరళ అంటేనే ఒక అద్భుతం. ఆ అద్భుతం చూస్తూ ట్రైన్ కిటికీ పక్కన వావ్, వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. చూస్తున్నారుగా, ఇలా నేచర్ని ఆస్వాదిస్తూ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. నేచురల్ లవర్స్కి అయితే కేరళ ఒక వరం అని చెప్పుకోవచ్చు. సో ఈ కేరళ గురించి పోతూ మనం తెలుసుకుందాం, డిస్కస్ చేద్దాం. ఈ కేరళలో ఎక్కువ పండించేది కొబ్బరి అండ్ నెక్స్ట్ పనస. చాలా ఎక్కువ చూసినారు వీడియోలో, చాలా ఎక్కువ పండిస్తారు అనమాట. కేరళ మొత్తం టూరిస్ట్ ప్లేసే. ఇక టూరిస్ట్ ప్లేస్కి కొదవలేదు. ఒక ఉండాలనుకుంటే మొత్తం విజిట్ చేసేదానికి కరెక్ట్గా అయితే 2 వీక్స్ పడుతుంది. సో అంతసేపు చూడొచ్చు, అన్నీ ఉంటాయి ఇక్కడ. కేరళ స్టేట్కి ఎక్కువ మనీ టూరిస్ట్ నుంచి వస్తుంది. సో అర్థం చేసుకోవచ్చు ఎంతమంది టూరిస్టులు ఎక్కడ వస్తారు అని. ఇప్పుడైతే మనం కోలం జంక్షన్ వరకు వచ్చాం. ఐఎమ్ సో ఎగ్జైటెడ్. నైట్ అంతా జర్నీ. సో నైట్ అంతా కొంచెం మిస్ అయినాము చూసేదానికి, కానీ మార్నింగ్ మాత్రం మొత్తం కవర్ చేస్తాం. అమ్మయ్య, మొత్తానికి మనం మన తిరువనంతపురంకి అయితే వచ్చేసాం. ఇది తిరువనంతపురం సెంట్రల్, అందరికీ తెలుసు. కేరళ దిగ్గానే కేరళ వైబ్స్ అయితే అలా ముందుకు వచ్చేసాయి అనమాట, అలా అంటుకునేసాయి. రైల్వే స్టేషన్ ముందర ఎలా ఉంటుంది. సో రైల్వే స్టేషన్ ముందరే బస్ స్టాండ్ వ్యూ మాత్రం కొత్తగా అనిపించింది, చాలా బాగుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేరళ సంప్రదాయాలు, కేరళ చరిత్ర మొత్తం ఇక్కడ కనబడుతుంది. సో ఈ మొత్తం వీళ్ళు ఎక్కువ డ్యాన్స్ కథక్కలి, ఇక్కడ కథక్కలి డ్యాన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఫేమస్ కూడా. ఈ చిత్రాలు చూస్తేనే అర్థమవుతుంది కేరళ ఎంత గొప్పదనమో. ఇక్కడ ఏమంటే లాటరీస్ కూడా అమ్ముతారు. నాకు చూసినప్పుడు ఏం అర్థం కాలేదు. ఆయన అడిగితే మనకు తెలుగు ఆయనకి రాదు, ఆయన మలయాళం మనకు రాదు, సో అర్థం కాలేదు. మీరు ఒకసారి వెళ్తే ఈ లాటరీలు ట్రై చేయండి. నాలెడ్జ్ పెంచుకొని మాత్రమే ట్రై చేయండి, నాలెడ్జ్ లేకుండా ఆడొద్దండి, ఓడిపోతాం. అండ్ నెక్స్ట్ మలయాళం మూవీస్ చాలా బాగుంటాయి. రీసెంట్గా వచ్చిన మంజమల్లి బాయ్స్ అండ్ ప్రేమలు అండ్ బ్రహ్మయుగం అన్నిటి కోసం దాటాయి, చాలా బాగుంటాయి, చూడండి. కేరళలో టీ టేస్ట్ ఎలా ఉంటుందో ముందు చూసేద్దాం. ఎందుకంటే మనం ఎక్కడైనా దిగితే అక్కడ టీ టేస్ట్ చూస్తాం, ఎందుకంటే ఆ టీలో తెలుస్తుంది ఆ గొప్పతనం. సో టీ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ ఎక్కువ నేచురల్గా ఉంటుంది కాబట్టి టీ చాలా బాగుంటుంది. కేరళ వాళ్ళు ఎక్కువ హెల్త్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ వాటర్ కూడా మూలికలతో కలిపిన వాటర్ ఎక్కువ తాగుతారు. సో అందువల్ల వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది. అందుకే వాళ్ళు ఎక్కువ నీట్గా హెల్త్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు టిఫిన్కి అయితే వచ్చేసాం. కేరళ ఇడ్లీ చాలా బాగుంది. ఇక్కడ టిఫిన్లో కూడా కొబ్బరి ఎక్కువ కలుపుతారు. సో టెంకాయలు ఎక్కువ కదా, సో అందుకని ఎక్కువ. ఇక్కడ తింటూ ఉంటే నాకు ఈ హోటల్లో ఒక ఫ్రేమ్ కనపడింది. ఆ ఫ్రేమ్లో ఒక మంచి వాక్యం ఉంది, సో చూడండి. టుడే ఈజ్ ద పర్ఫెక్ట్ డే టు బే హ్యాపీ అని ఉంది. చాలా బాగుంది కదా. సో ఇక్కడ అన్నీ కొంచెం తక్కువ రేట్లుగా ఇస్తారు. టెంపుల్ పక్కన చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది, మొత్తం 4 కిలోమీటర్స్ ఉంటుంది. టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళకూడదు. మగవారు అయితే పంచి కట్టుకొని వెళ్ళాలి, లేకపోతే లోపలికి నో ఎంట్రన్స్, బాబు పక్కకి అడుకోమ్మ అని అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారుగా ముందరైతే ఎలా ఉంటుంది.
సో గర్ల్స్ అయితే పద్ధతిగా శారీ కట్టుకొని వెళ్ళాలి. గుడి ముందర వైబ్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక పవర్ ఫీలింగ్ వస్తుంది. సో అంత బాగుంటుంది. గుడి పక్కనే కోనేరు ఉంటుంది. కోనేరులో చేపలు చాలా బాగున్నాయి. తర్వాత చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే గుడి వైబ్స్ ఎంజాయ్ చేద్దాం. లోపలికి స్ట్రిక్ట్లీ సెల్ ఫోన్ నాట్ అలౌడ్. ఇక్కడే గుడి ముందరే పెట్టేసి మనం లోపలికి వెళ్ళాలి. సెల్ ఫోన్కి బ్యాగ్కి మొత్తం 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఇచ్చేసి వెళ్ళాలి. మనం కూడా సాంప్రదాయాన్ని పాటించి మనము గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోదాం. ముందు ఇక్కడైతే మొబైల్ పెట్టాలి. నేను గుడిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. లోపల రష్ అయితే చాలామంది ఉన్నారు. దేవుని దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దేవుడు చాలా బాగున్నాడు. లోపల మనకు ప్రసాదం కూడా 100 రూపీస్ ఇస్తే మనం ప్రసాదం ఇస్తారు. సో ప్రసాదం అచ్చం శబరిమల అయ్యప్ప స్వామిలా ఉంది ప్రసాదం. ఇక్కడ చూసుకున్నట్టయితే మన కోనేరు పక్కన చేపలు పైనే చూస్తున్నారుగా, వ్యూ అయితే వేరే నెక్స్ట్ లెవెల్. పావురాలు వచ్చి అక్కడ వచ్చి తింటాయి. పావురాలకి ఆహారం మనం వేయచ్చు. మనం ఎక్కడి నుంచి తేవాలంటే పక్కనే అమ్ముతారు పౌరాలకి. సో మనం వేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ తిరువనంతపురం వెళ్తే మాత్రం ఈ గుడి మాత్రం మిస్ అవ్వకండి. ఈ గుడి వినాయక స్వామి గుడి చాలా బాగుంటుంది. గుడికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాము. గుడికంటూ సపరేట్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లో మనం వెళ్ళాలి. అప్పుడు దర్శనం జరుగుతుంది. ఇప్పుడు గుడి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఈ గుడిని మార్తాండ వర్మ అనే రాజు కట్టించాడు. ఈ గుడి లోపల అనేక సంపదను దాచిపెట్టారు. గుడి లోపల సుమారు 1300 టన్నుల కేజీ బంగారం దాగి ఉందని అంచనా. ఇదంతా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ ఆ సంపదని బయటికి తేలేరు. ఎందుకంటే లోపల మొత్తం 5 తలుపులు ఉంటాయి. 5వ తలుపు తెరిస్తే మాత్రం విధ్వంసం. ఎందుకంటే లోపల నాగబంధం అనే లోపల ఉంటుంది. సో దాన్ని తెరవడానికి ఎవరు ప్రయత్నించరు. ఎందుకంటే నాగబంధం తెరవడానికి గరుడ మంత్రం కావాలి. సో ఈ కాలంలో గరుడ మంత్రం తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సో అందుకని ఆ తెలిసిన వారు ప్రయత్నించినందుకు చాలామంది చనిపోయారు. దానికి ఆ స్టేట్ గవర్నమెంట్ తెరవడానికి అనుమతి ఇవ్వలేదు. కానీ గరుడ మంత్రం తెలిస్తే మాత్రం తెరవచ్చు అని చెప్తున్నారు. ఈ టెంపుల్ సుమారు 2000 సంవత్సరం ముందు నుంచే ఉన్నది. అంటే 8th సెంచరీ నుంచి ఈ టెంపుల్ ఉన్నది. ఇప్పుడు మనం 21 సెంచరీ అర్థం చేసుకోవచ్చు ఎప్పటి నుంచి ఉన్నదో. సెంచరీ అంటే 100 సంవత్సరాల తర్వాత. సో అలాగా 8th సెంచరీ నుంచి ఈ టెంపుల్ ఉన్నది. సో అందుకు ఈ గుడి వరల్డ్లోనే నెంబర్ 1 రిచెస్ట్ టెంపుల్ అని చెప్తారు. మనం వెళ్ళామని కేరళ స్పందించి మన కోసం వాన పడేటట్టు చేసింది. కేరళలో వర్షాలు ఎక్కువ పడతాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువ చెట్లు ఉంటాయి కాబట్టి. సో అందుకే మీరు కూడా చెట్లు నాటండి, వన వృక్షాన్ని పెంచండి. అప్పుడు మనకు కూడా వానలు పడతాయి. ప్లీజ్, ఇట్స్ మై కైండ్లీ రిక్వెస్ట్. ఇప్పుడైతే మనం ఆజిమలా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ గాడ్ శివునికి సంబంధించింది. చాలా బాగుంటుందని విన్నాను. సో మనం విన్నాక మనం చేయకుండా ఉంటామా? అది మన హిస్టరీలోనే లేదనమాట. సో మా ఫేవరెట్ గాడ్ శివుడు అనమాట. సో ఖచ్చితంగా చూడాలి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళిపోదాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. వెళ్తూ ఉంటే పక్కన కేరళ అందాలు చూడడానికి 2 కళ్ళు చాలా అనమాట. ఇక్కడ కొబ్బరి చెట్లు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. చూస్తుంటే వస్తూనే ఉన్నాయి. వీళ్ళు ఏమంటే వీళ్ళు ఎక్కువ మార్కెట్కి వెళ్ళరు. వీళ్ళు ఇంటి దగ్గరే అన్ని పండించుకుంటారంట. సో ఎందుకంటే ప్లేస్ ఉంది కదా. వీళ్ళు రోడ్ని చాలా నీట్గా ఉంచుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరు. ట్రాఫిక్ రూల్స్ వెరీ స్ట్రిక్ట్గా ఉంటాయి. అది నాకు చాలా బాగా నచ్చింది. టెంపుల్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది.
చాలామంది అయితే వచ్చారు టూరిస్ట్స్. చాలా బాగుంది. మొత్తానికి దేవుని దర్శనం మాకైతే అయ్యింది. చూస్తున్నారా? వావ్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఎందుకంటే ఫస్ట్ టైం చూసినా కాబట్టి ఎప్పుడు చూసినా అలానే అనిపిస్తుంది. చాలా బాగుంది. ఎవరు కట్టారు కానీ వేరే లెవెల్. ఇక్కడ చూసుకున్నట్టయితే మన చరిత్ర కూడా చెప్తున్నారు పైన టెంపుల్ మీద. అండ్ పక్కనే ఇక్కడ బీచ్ కూడా ఉంది, అజిమల బీచ్. పక్కనే దేవుడు. వావ్, కేరళ అందాలే అందాలు, మాటలు చెప్పలేం, అది చూస్తేనే తెలుస్తుంది. సో కొన్ని మనసుతో చూడాలంటారు కదా, సో అలాంటి వాటిల్లో కేరళ ఒకటి. సో మీరు ఈసారి వెళ్తే ఖచ్చితంగా అన్ని ప్లేస్ విజిట్ చేసండి. నేచురల్ లవర్స్కి ఫుల్ మీల్స్ అనమాట కేరళ. ఈ టెంపుల్ పేరు అజిమల టెంపుల్. ఈ టెంపుల్ అరేబియన్ సీ, ఇప్పుడు మనం చూస్తున్నాం బీచ్, ఆ బీచ్ అరేబియన్ సీ నుంచి ఆనుకొని వస్తుంది. సో ఈ గుడి సుమారు 58 అడుగులు ఉంటుంది. 8th century ఇదంట. 8th century నుంచి కూడా ఉంది ఈ టెంపుల్. పిఎస్ దేవన్ అనే రాజు ఈ టెంపుల్ని కట్టించారు. మీలో ఎవరైనా కేరళకు వస్తే ఈ టెంపుల్ మాత్రం మిస్ అవ్వకండి. అండ్ కేరళ అంటే గుర్తొచ్చేది నెక్స్ట్ మూవీస్ గురించి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కేరళలో చాలామంది గొప్ప వాళ్ళు ఉంటారు. గొప్ప వాళ్ళ ఫొటోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సలార్ మూవీలో పృథ్వీరాజ్ తెలుసు కదా మీకు. సో ఆయన కూడా మలయాళం సంబంధించిన వాడే. గొప్ప వాళ్ళ ఫోటోలన్నీ ఇక్కడ ఉంటాయి. కొంచెం బస్ స్టాండ్కి అవుతలా మనం చూసుకోవచ్చు. మలయాళంలో నాకు ఇష్టమైన హీరో మోహన్ లాల్. మరి మీకు ఇష్టం ఎవరు కామెంట్ చేయండి. మొత్తానికి ఇది నేను కేరళలో విజిట్ చేసింది. కేరళ అయితే ఇంకా చూడాల్సింది చాలా ఉంది. సో ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా మొత్తం కవర్ చేస్తాం. సో ఇక్కడికి కేరళలో ఇంకా వండర్ఫుల్ ప్లేసెస్ ఇంకా ఏమేమి ఉన్నాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ వాటిని విజిట్ చేద్దాం. అండ్ మీరు కేరళకి వెళ్ళింటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో లాస్ట్ అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, bye guys.